స్టార్ 9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొందుగుల గ్రామంలో పర్యటించిన బిర్లా ఐలయ్య. ఎంఏ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య సేవలు. గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన హోండా ఉమా. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో కొత్త సిపిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ బాబు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందన్న రఘునందన్ రావు. మెట్లగూడ గ్రామస్తులను వెంటాడుతున్న త్రాగునీటి కష్టాలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన సుఖేందర్ రెడ్డి. ప్రాంతాలకు పట్టింపులకు పోకుండా సాగర్ లో నీళ్లు నింపండి. రాజపేట మండలం బొందుగుల గ్రామంలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శనివారం రోజు పర్యటించారు. బొందుగుల గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి పాఠశాలలో విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య మిత్రుల యొక్క ఫౌండేషన్ ద్వారా సుమారు 90 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆ తర్వాత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని చర్చి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంత సంపాదించి ఇంకా సంపాదించాలనుకుంటారు, కానీ కొంతమందికే ఉంటుంది దానం చేసే గుణం. ఫిలిప్స్ గారు నిజంగా చూస్తే 4,000 కుటుంబాలకు నిజంగా 10,000 క్వింటాళ్ళు టన్నులు పంచిందంటే ఆయన గొప్ప మనసుకు అందరం కూడా ఆయనకి ఇంకా శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులు ఉంది. ఈ ఒక్క బొందుగుల గ్రామం కాదు, ఇంకా మా ఆలయ నియోజకంలో చాలా తండాలు, గూడాలు ఇంకా ఉన్నాయి. మీ సహకారంతో అంటే స్కూళ్ళల్లో మోడల్ తీసుకుంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో కొంతమంది ముందుకు వస్తారు. కాబట్టి దాతల సహకారంతో కూడా పేదోడి కడుపునింపే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యమన్నట్టుగా ఎన్నో కోట్లు సంపాదిస్తారు, కానీ నా గ్రామానికి, నా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఆయన సంకల్పం కాదు, ఆయనకు దేవుడిచ్చిన వరం. అది అందరిలో ఆ దానకం ఉండదు. నా కుటుంబం బాగుండాలి, ఈ రోజుల్లో 10 మంది బాగుండాలి, 100 మంది కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ బాగోగులే నాకు సంతృప్తిస్తేనే సిద్ధాంతంలో పనిచేస్తున్నటువంటి ఫిలిప్స్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలయ నియోజకంలో గత కరోనా కష్టకాలంలో కూడా అంజన్న గారు కానీ ఇంకా చాలా మంది ట్రస్టీలు కానీ సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ రోజున్నటువంటి కష్టకాలంలో అండ ఉండగలిగినాం. కొంతమంది మనం భరోసా ఇవ్వగలిగినాం, కొందరికి మనం సహాయం చేయగలిగినాం. మనం సహాయం కాదు కదా, మానవత్వ దృక్పథంతో ఒకరికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి గొల్లూరు అంజన్న ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరి సహకారంతో ఆలయ నియోజకవర్గంలో ప్రతి స్కూల్ను అభివృద్ధి చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా పోదాం. ఇక్కడే ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు టీచర్ కూడా అంటున్నారు, మరి మన ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నిధులు రాలేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి స్కీమ్లో ఉంది కాబట్టి దీనికి రానున్నాయి. ఇప్పుడే నా ఎస్డిఎఫ్ నిధుల నుంచి కూడా దీనికి ప్రహరీ గోడతో పాటు లాండ్రింగ్ బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పిస్తానని మాటిస్తూ ప్రభుత్వ పాఠశాలకు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. గాలివీడు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 100 మంది ఉపాధ్యాయులు నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని ఎంఈఓకి కంప్లైంట్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోండి. గాలివీడు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 100 మంది ఉపాధ్యాయులు
నిరుద్యోగుల కడుపు కొడుతున్నట్లు అబ్దుల్ కలాం ట్యుటోరియల్ నిర్వహిస్తున్న మహేష్ గాలివీడు ఎంఈఓ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర మరియు బ్రిలియంట్ ట్యుటోరియల్ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సివి రమణారాజులు మంచి జీతాలు తీసుకుంటూ తమ సొంత ఇళ్లలోనూ అద్దె గదుల్లోనూ ట్యూషన్ నిర్వహించి మాలాంటి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని ఎంఈఓ నాగరాజును కోరగా వారు అందుకు స్పందించి పై అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు రంగాల మహేష్, ఫయాజ్ మరియు మజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్సీ బిఏడి కంప్లీట్ చేసి ఉన్నాను. గాలివీడిలో గత 9 సంవత్సరాల నుండి అబ్దుల్ కలాం ట్యూషన్ అనే పేరుతో ట్యూషన్ నడుపుకుంటూ నా జీవనం ఉపాధిని సాగిస్తున్నాను. కానీ గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు హై స్కూల్లో ఉండే పిల్లలకు మభ్యపెడుతూ 10వ క్లాస్ పరీక్షలో మేము కాపీలు జరిపిస్తాము, మా ట్యూషన్లో చేరండి, బయట ట్యూషన్కి వెళ్ళొద్దండి అని వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి గత సంవత్సరం జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు పరీక్షల నుండి కాపీలు జరిపిస్తూ రిలీవ్ అయినాడు. అయినప్పటికీ వాళ్ళు మారకుండా యథావిధిగా ట్యూషన్స్ రన్ చేస్తున్నారు. ఆ ట్యూషన్స్ రన్ చేసినటువంటి టీచర్ల పేర్లు శ్రీ వెంకటేశ్వర ట్యూటోరియల్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలను మభ్యపెడుతూ మా ట్యూషన్లో చేరండి అని బలవంత పెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర ట్యూటోరియల్ పనిచేసేటువంటి చిన్నకోట్ల రమణ అనే సారు మరియు బ్రిలియంట్ ట్యూషన్లో పనిచేసేటువంటి మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి మ్యాథమెటిక్స్ అయినటువంటి రాజు సారు ఈ విధంగా పిల్లలను ప్రలోభాలకి గురి చేస్తూ మా దగ్గరికి చేరండి, మాకు గవర్నమెంట్ ఫీజు సరిపోలేదు, మీరు కనీసం ఒకరు 1000 కడితే మీరు 100 మంది మా దగ్గర ఉంటే ₹1,00,000 మాకు వస్తుంది, మా ప్రతిదరువు నిలబడుతుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే భోండా ఉమా మహేశ్వరరావు గెలుపును పురస్కరించుకొని మహిళలు సంబరాలు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వాంబే కాలనీ నందు ఎన్డీఏ కూటమి గెలుపొందిన నేపథ్యంలో వాంబే కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు చరిత్ర సృష్టించిన భోండా ఉమా విజయానికి జేజేలు పలుకుతూ వేడుకలు నిర్వహించారు. మహిళలు శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు మిఠాయిలు పంచి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు అంటే ముందు ఉండటమే కాకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వడంతో 70,000కు పైబడి మెజారిటీ రావడం అనేది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చరిత్రగా నిలిచిందని, ఈ సందర్భంగా బోండా ఉమా విజయాన్ని చరిత్ర పుటాల్లో లిఖించేటువంటి విజయముగా అభివర్ణించారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడమే కాకుండా నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతారనే నమ్మకం, ప్రజా అభిమానాన్ని చొరకొంటారనే దానిలో ఎటువంటి సందేహం లేదని, రాబోయే ఎటువంటి రోజులలో అందరినీ కలుపుకొని ఏదైతే ప్రజలకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా తీరుస్తారని విశ్వసించారు ప్రజలు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కొత్త సిపిగా బాధ్యతలను చేపట్టిన రాజశేఖర్ బాబు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కొత్త సిపిగా బాధ్యతలను స్వీకరించారు రాజశేఖర్ బాబు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నల్గొండ పట్టణంలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన 11,71,500 రూపాయల విలువ గల
చెక్కులను నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బా అశోక్ సుందర్, వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 11,75,500 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇచ్చాం. ఇంతకుముందు కూడా 33 చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత CMRF మీద కొన్ని అపోహలు అవి ఉండేవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అందరికి కూడా CMRF సాయం అందజేయాలనేటువంటి ఆలోచనతోనే వారి నిర్ణయం ప్రకారం చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్లకు ఈ సాయం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఆరోగ్య విషయం కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ గత ప్రభుత్వం మర్చిపోయిన చేయలేని పనుల్ని ప్రభుత్వం వాటి పట్ల శ్రద్ధ వహించి ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి గమనించి ముఖ్యమంత్రి గారు తన సహాయ నిధి నుంచి ఈ ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహించి చాలా వరకు ఈ ముఖ్యమంత్రి ఫండు పేద ప్రజలకు అందజేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్షణం వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా ఉన్నటువంటి డ్యాంలలో నీటిని నింపాలని, దాని ద్వారా చెరువులకు నీటిని విడుదల చేయాలని హరీష్ రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు బేషాజాలకు పోకుండా కాళేశ్వరం నుండి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపి వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆషాఢ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకొని హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతులంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని, అమ్మవారి దయతోటి వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా రావాలని ప్రార్థించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని తీసుకువచ్చే అవకాశం ఉందని, మేడిగడ్డ వద్ద 40,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని, బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నప్పటికీ నదిలో ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా 4 మోటార్లు నడిపించుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి చెరువులు, కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఆషాఢ బోనాల్లో భాగంగా మహంకాళమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు. మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ మహంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని, ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని, నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు 4 మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది. గుడికొత్తూరు గ్రామంలో ఒక వింత ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒక్కసారి గ్రామమంతా వలస వెళ్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకువెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు.
నిరుపేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సామాజిక బాధ్యతతో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పేదలకు ఒక వరం లాంటిదన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సూగవాసి ప్రసాద్ బాబు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఎంఏ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తమ సహాయాన్ని వెచ్చించి పేదలకు వైద్య సేవలు అందించేందుకు వచ్చిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లతో పాటు నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పవిత్రమైన స్థలంలో ఈ పవిత్రమైన కార్యాన్ని ఏర్పాటు చేసిన మా వెల్ఫేర్ సొసైటీ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉంటున్న ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు డాక్టర్లు ఈరోజు వాళ్ళ సమయం కేటాయించి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈరోజు మన ప్రాంతానికి వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాహుల్ రెడ్డి గారికి, కాదర్ భాష గారికి, ఇర్షాద్ అన్నకు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పుర ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అనేక సంస్థలు మనకు అందుబాటులో ఉన్నా మనం ఆరోగ్యం మీద సమయం కేటాయించి ముందుగా చూపించుకోవాలనే ఆలోచన రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 18 నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఆరోగ్యాన్ని సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్ళి చూపించుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎవరో కొద్దిమంది మటుకే ఆ పని చేస్తూ ఉంటారు. దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. నాకు తెలిసి చాలా మందికి తెలిసినట్టు లేదు. ఈ చుట్టుపక్కల మా వెల్ఫేర్ వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరింటికి వెళ్ళి ఇలా క్యాంప్ జరుగుతుంది, తప్పకుండా వచ్చి ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ మా వెల్ఫేర్ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. చాలా మంది ముందుగా పరీక్షించుకోవడం వల్ల బోగడగూడ కాలనీలో ఉన్నటువంటి చేతి పంపు 6 నెలలుగా పనిచేయడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాక కాలనీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేహగం మండలంలోని మెట్లగూడ గ్రామంలోని బొగడగూడెం కాలనీలోని చేతి పంపు గత 5-6 నెలల నుండి పనిచేయక మిషన్ భగీరథ నీళ్లు రాక త్రాగునీరు కోసం ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బిందెలు, క్యాన్లు పట్టుకొని మరొక పక్కవాడలో నుండి మోసుకొని త్రాగునీటిని తెచ్చుకొని గొంతులు తడపాల్సిన పరిస్థితి నెలకొందని బోగడగూడెం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు త్రాగునీటి చేతి పంపు మరమ్మతులు చేయమని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా విననట్లుండి పట్టించుకోవడం లేదని అధికారుల, ప్రజాప్రతినిధుల, పాలకుల పైన తీవ్రంగా మండిపడుతున్నారు. బోగడగూడెం కాలనీ వాసులు ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి చేతి పంపుకు మరమ్మతులు చేసి బోగడగూడెం కాలనీ వాసుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. మొట్టగూడ గ్రామంలో గత 5-6 నెలల నుండి బోరింగ్ పనిచేయడం లేదు. ఈ మరో వీధికి బిందెలతో, బకెట్లతో మోసే పరిస్థితి ఎదుర్కొన్నది. ఇప్పటి వరకు దీన్ని ఏ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి చూసింది లేదు, పట్టించుకున్నది లేదు. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఇలానే కొనసాగుతుంది. దీన్ని పై అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఈ సమస్యని అతి త్వరలో పరిష్కరించి బాగు చేస్తారని
మేము కోరుతున్నాము. కొమరవరం డిస్ట్రిక్ట్ దయగాం మండలికి చెందిన ముట్టడ గ్రామంలో ఈ యొక్క బోరింగు గత 5-6 నెలల నుండి వాటర్ రావడం లేదు, ఖరాబ్ అయిన దీనికి ఎటువంటి అధికారులు పట్టించుకోవడం లేదు. దీని మీద శ్రద్ధ చేసి మా ఊరి బాగు కోసం బోరింగ్ని మంచిగా చేయాలని. రోజుకో ఎమ్మెల్యేను కొనుక్కుంటూ పబ్బం గడుపుతున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రోజుకో ఎమ్మెల్యేను కొనుక్కుంటూ పబ్బం గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి మూకుమ్మడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హోల్సేల్ గా కొనుక్కోవాలని, సంతలో పశువులను కొన్న విధంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంటున్నాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారిని బీజేపీ శ్రేణులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రోజుకొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నారని అన్నారు. చంద్రశేఖర్ రావు చేసిన విధంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఎవరు చేసినా ఆ పాపం వారికే తగులుతుందన్నారు. ఇదే విధంగా చేసిన కేసీఆర్ కు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని, భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో చూపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలను వారికి పనులు ఇవ్వమని, ఎస్కాటులు ఇవ్వమని, లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉంటే స్టేజ్ మీదికి పిలవమని బెదిరిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇదే విధంగా చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి మరో 4-5 సంవత్సరాలలో పడుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. చాతనైతే మొత్తం విలీనం చేసుకో, బావ బామ్మరిది మామ ముగ్గురుని వదిలేసి 35 మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో. అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు 2/3 తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్కుతుంది. 10 ఏళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో, ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సి వచ్చిందో, ఇవాళ మీరు కేసులను అడ్డం పెట్టు, ఇంకొకటో పనులు ఇస్తామనో, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమనో, ఎస్కార్ట్ ఇయ్యమనో, పోలీసులతో కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నావు కదా, ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన నీ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన 4th ఎస్టేట్ మాట్లాడేది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.